నమస్తే, వెల్కమ్ టు సాక్షి. దిస్ ఇస్ దుర్గా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆయన ప్రస్థానం మొదలైంది. ఒక ఎంపీగా ప్రారంభించి సొంతంగా పార్టీని స్థాపించి అత్యున్నతమైన ముఖ్యమంత్రి పదవిని చేపట్టే వరకు ఎన్నో పోరాటాలు, ఆటంకాలు, అద్భుతమైన విజయాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో అనేక మలుపులున్నాయి. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఎదురైన రాజకీయ సవాళ్లను అధిగమించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఆయన ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన రాజకీయ ప్రస్థానంలోని కీలక ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నికల్లో తన తండ్రి వైఎస్ఆర్ తరఫున కడప జిల్లాలో ప్రచారం చేయడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2009 సాధారణ ఎన్నికల్లో కడప లోక్సభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. 2009 సెప్టెంబర్లో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ మరణించిన తర్వాత రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. తన తండ్రి మరణ వార్త విని చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేపట్టారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానంతో విభేదాలు తలెత్తాయి. కట్టా నుంచి గట్టు దూకే నీళ్లు అన్నొచ్చాడంటూ సంబరంగా 2010 నవంబర్లో కాంగ్రెస్ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2011 మార్చి 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2011 ఉప ఎన్నికల్లో కడప ఎంపీగా 5.45 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో 67 సీట్లు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రజా సంకల్ప యాత్ర 2017 నవంబర్ నుంచి 2019 జనవరి వరకు సుమారు 3412 కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర ఆయనకు ప్రజల్లో విశేష ఆదరణను తెచ్చిపెట్టింది. 2019 ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకు గాను 151 అసెంబ్లీ సీట్లు, 25 లోక్సభ స్థానాలకు గాను 22 సీట్లు గెలుచుకొని ప్రభంజనం సృష్టించారు. 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆ తర్వాత నవరత్నాలు పథకాల ద్వారా పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారు వైఎస్ జగన్. గ్రామ, వార్డు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి పాలనను ప్రజల వద్దకే చేర్చారు. రైతు భరోసా, అమ్మఒడి, నాడు నేడు వంటి అనేక ప్రజారంజక పథకాలు ఆయన పాలనలో గుర్తింపు పొందాయి.